గుడ్ డే ఎవరివన్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హిందూ వారసత్వ సవరణ చట్టం 2005, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 గురించి తెలుసుకున్నాము. అందులో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంటి, కాగ్నెట్స్ అంటే ఏంటి, యాగ్నెట్స్ అంటే ఏంటి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ చెప్పే టాపిక్ ఏంటంటే తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు కలిగి ఉండడం. డాటర్స్ హ్యావ్ ఈక్వల్ రైట్ ఇన్ ఫాదర్స్ ప్రాపర్టీ. మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పు ఇవ్వటం జరిగింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారము కుటుంబంలోని ఆడపిల్లలకు కుమారులతో పాటు సమానమైన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమలుకు ముందే మన తెలుగు రాష్ట్రాల్లో తండ్రి మరణించినప్పటికీ వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. 1980 తర్వాత ఆడపిల్లలకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. 2005 తర్వాత మన భారతదేశ వ్యాప్తముగా పురుషులతో సమానముగా స్త్రీలకు ఆస్తిలో సమానమైన ఆస్తి హక్కును అమలు చేయడం జరిగింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ తీర్పునివ్వడం జరిగింది. అరుణ్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, జస్టిస్ జేజేఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. హిందూ వారసత్వ సవరణ చట్టంలో 2005 ప్రకారము కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పడం జరిగింది. సవరణ సమయము సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. 2005లో చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానము 2005 నాటికి తండ్రి మరణించిన బతికి ఉన్న ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేయడం జరిగింది. పూర్వకాలంలో మహిళలకు ఆస్తి హక్కులు అనేవి ఉండేవి కాదండి. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము స్త్రీలకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో మెయింటెనెన్స్ అనేవి అంటే పోషణ మాత్రమే ఉండేది. ఈ మహిళలకు వచ్చిన కానుకలు మాత్రమే స్త్రీధనం అనేవారు. స్త్రీధనాన్ని అత్యవసర పరిస్థితుల్లో భర్త మాత్రమే వాడుకునే అవకాశం కల్పించడం జరిగింది. అయితే 1937లో హిందూ మహిళలకు ఆస్తి హక్కును మొట్టమొదటిసారిగా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ద హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937. The widow of the deceased husband now had a right over her husband's property after his death.
ఈ చట్టం ద్వారా చనిపోయిన భర్త ఆస్తిని భార్యకు అనుభవించే హక్కు సంక్రమింపజేయడం జరిగింది. ఇందులో భార్యకు కేవలం అనుభవించే హక్కు మాత్రమే కల్పించారు. ఆ ఆస్తిని అమ్మటం, కొనటం చేసే హక్కును భార్యకు కల్పించడం లేదు. ఈ ఆస్తిని మహిళలు ఇతరులకు అమ్మాలంటే తన వారసుల పేరు మీదకో లేదా ఇతరులు పేరు మీదకి మార్చి అమ్మాలి. ఈ చట్టం ద్వారా మహిళలకు సంక్రమించే ఆస్తిలో కొన్ని హక్కులే కల్పించడం జరిగిందని ఈ చట్ట సవరణ చేస్తూ మరో చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ఏంటంటే అదే హిందూ వారసత్వ చట్టం 1956. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి వీడియోలో, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఈ హిందూ వారసత్వ చట్టం 1956లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహిళ ఆస్తి హక్కు చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా చనిపోయిన భర్త ఆస్తిని భార్య అనుభవించడమే కాకుండా దానిని అమ్మడానికి కూడా వీలుని కల్పించడం జరిగింది. ఈ చట్టం ద్వారా మహిళలు వారికి సంక్రమించిన ఆస్తిపై పూర్తి రైట్స్ని ఇవ్వడం జరిగింది. 1956 చట్టాన్ని సవరణ చేస్తూ ఇంకో చట్టాన్ని అమల్లోకి తేవడం జరిగింది. ఆ చట్టంలో తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు మహిళలకు కూడా సమాన హక్కులను కల్పించడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఎన్టీఆర్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపడం అనేది జరిగింది. అంటే ఎన్టీఆర్ అంటే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కాదండి, జూనియర్ ఎన్టీఆర్ కాదు. మరి ఈ చట్టాన్ని 1985 సెప్టెంబర్ 5న రూపొందించడం జరిగింది. మరి అప్పటి నుండే ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కులను కల్పించడం జరిగింది. మరి ఈ చట్టం 1986 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టం చాలా బాగుందని పక్క రాష్ట్రాలు ఇన్స్పైర్ అయ్యాయండి, ప్రేరణ పొందాయి. ఆ రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళ సహా ఇతర రాష్ట్రాలు కూడా పెళ్లి కాని కుమార్తెలకు కోపెన్షనర్ హోదాను కల్పించడం జరిగింది. మహిళా ఆస్తి హక్కు చట్టం 2005 గురించి తెలుసుకుందామండి కొద్దిగా. మరి 1986 ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మహిళా ఆస్తి హక్కు చట్టం బాగుందని మరి కేంద్రంలో ఉన్న అప్పటి అధికారంలో ఉన్న గవర్నమెంటు ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసి సెప్టెంబర్ 9, 2005 సంవత్సరాన భారతదేశం అంతటా ఈ చట్టాన్ని వర్తింపచేయడం జరిగింది. ఈ చట్టం భారతదేశంలో ఉన్న మహిళలకు తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటుగా సమాన వాటాను కల్పించడం జరిగింది. 2004 సంవత్సరము డిసెంబర్ 20 వరకు తండ్రి తన ఆస్తి మీద ఎటువంటి వీలునామా రాయకుండా ఉంటే ఆ ఆస్తిలో కొడుకుతో పాటుగా కుమార్తెలకు కూడా సమాన ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఆస్తిలో వాటా ఇవ్వని పక్షంలో మహిళలు ఆస్తిలో వాటాను కోర్టు ద్వారా పొందవచ్చు. కోర్టు ఆదేశాలను కూడా
ధిక్కరిస్తే అంటే ఉల్లంఘిస్తే వారు ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులయ్యే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అందుకే అంటారు చట్టం ఎవరికి చుట్టం కాదని.